అమ్మవారే అమ్మవారి వైభవాన్ని మూకశంకరుల ద్వారా చెప్పిన శ్లోకం. పాదారవింద శతకంలో మూకశంకరులు స్తోత్రం చేశారు అమ్మవారిని. దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అంటారు. యథార్థానికి ఈ శ్లోకం అందరికీ కూడా కంఠస్థం కావాలి. ఈ శ్లోకం ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గర చెప్పుకుంటే 9 గ్రహములలో ఏ గ్రహములైనా కూడా భయంకరమైనటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ గ్రహముల యొక్క ఆ వ్యగ్రత ఉపశాంతి పొందుతుంది. ఇది మంత్రస్వరూపమైనటువంటి శ్లోకం. అమ్మవారి పాదముల వైభవాన్ని, ఆవిడ కాత్యాయని అనుగ్రహాన్ని, ఆవిడ లోకములను రక్షించేటటువంటి స్థితిని మూకశంకరులు ఆవిష్కరించారు. దధానో భాస్వత్త, అమ్మవారి పాదములుట సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటాయి. అంటే అంత కాంతివంతములై ఉంటాయి. కాంతివంతములు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంతి అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే సూర్యుడికి అన్వయం అవుతుంది. అందుకే భాస్కర అని పేరైంది. అమ్మవారి పాదములే సూర్యుడు. ఇందుచేత అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు శంకరులు. అమ్మవారి పాదములు సూర్యబింబంలా ప్రకాశిస్తుంటాయి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి పాదాలకు ఒక పేరుంది. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఆమె చేతుల గోళ్ల నుంచి నారాయణుడి దశావతారాలు వచ్చాయి. నకదీదితి సంచందన మజ్జన తమోగుణ. ఆవిడ పాదములకు ఉండేటటువంటి 5 వేళ్ళు చూడక్కర్లేదు. ఒక్క వేలుకు ఉండేటటువంటి గోటిలోంచి వస్తున్నటువంటి కాంతిని చూసినంత మాత్రం చేత గత జన్మలలో చేసుకున్నటువంటి పాపముల చీకట్లు విచ్చిపోతాయి. అంతటి సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వగలదు.